हरिः ॐ। शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. మనం సౌండ్ అండ్ కలర్ లెక్చర్లో నుంచి మాస్టర్ గారు 3 కలర్స్ తాలూకు మెడిటేషన్ చెప్పారు. ఆ 3 కలర్స్ తాలూకు మెడిటేషన్తో పాటుగా 3 రకాలైనటువంటి ఓంకార ఉచ్చారణ గురించి చెప్పారు. ఆ 3 రంగులు ఏంటన్నట్లయితే హిరణ్యవర్మం, బంగారపు కాంతి, గోల్డెన్ ఎల్లో కలర్, తర్వాత బ్లూ కలర్ నీలము, తర్వాత వైట్ కలర్. ఈ 3 రంగుల తాలూకు మెడిటేషన్స్ మాస్టర్ గారు చెప్పారు. ఆల్మోస్ట్ ఈ మెడిటేషన్స్ అన్నీ పూర్వం మనం చెప్పుకున్నవే, కానీ సిలబస్ ప్రకారంగా మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాము. ఈ 3 కలర్స్ తాలూకు మెడిటేషన్ చేసేటప్పుడు మాస్టర్ గారు మధ్యలో ఓంకారాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో చెప్పారు. అది ఓంకార సాధనలో మనం చెప్పుకున్నాం. మొట్టమొదట ఓంకారం చేసేటప్పుడు మొత్తం అంతా కూడా ఒక షవర్ అంతా వచ్చి మొత్తం ఆరా అంతా క్లీన్ చేస్తున్నట్టుగా అదొకటి చెప్పుకున్నాం మనం. రెండో ఓంకారంతో ఏవైతే అక్కర్లేనటువంటి ఏవైతే మన శరీరంలో మన మనసులో ఏవైతే ఉన్నాయో డిస్కార్డ్స్ సైలెన్స్ అయిపోయేటట్టుగా ఒక మెడిటేషన్ చెప్పుకున్నాము. మూడవది ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ స్పందనలన్నీ కూడా మనలో రకమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తున్నట్టుగా ఒక భావం చేసుకోవాలని కూడా మనం చెప్పుకున్నాము. ఈ 3 ఓంకారాలు, ఈ 3 రంగులు కలిపి మాస్టర్ గారు సౌండ్ అండ్ కలర్ లెక్చర్లో ఆయన చెప్పడం జరిగింది. ఇది కాకుండా మాస్టర్ గారు జూమ్ అనేటటువంటి ఒక బీజాక్షరాన్ని, అంటే మృత్యుంజయ పాశుపత మంత్రంలో అది మృత్సంజీవని మంత్రం అంటారు కొంతమంది, మహామృత్యుంజయ మంత్రం అంటారు కొంతమంది పాశుపత మంత్రం అని కూడా అంటారు, పాశుపత మృత్యుంజయ మంత్రం అంటారు. అందులో జూమ్ అనేటటువంటి బీజాక్షరం ఉంటుంది. 83లోనే మాస్టర్ గారు ఈ జూమ్ అనేటటువంటి బీజాక్షరం గురించి యూరప్లో ఆయన ఇచ్చిన లెక్చర్లో దాని ప్రస్తావన ఉండింది. ఆ శబ్దం గురించి మనం హీలింగ్ గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాం. అది ఇవాళ మాత్రం చాలా సింపుల్గా, అంటే ఆల్రెడీ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆ సింపుల్గా ఈ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ది కలర్స్ ఇండిగో, blue, orange and yellow, they are predominantly found creative and progressive in nature. That means they are useful mainly for meditation purposes and also for healing purposes. So we should have these 4 colors in predominance. I will repeat once again: indigo, blue and yellow, and next in order green can be taken. Some shades of green are very non-progressive, negative and destructive in their nature, and they should be avoided. 4 కలర్స్ అనేటటువంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ధ్యానానికి, కానీ హీలింగ్ దేనికన్నా సరే. ఇండిగో అంటే నీలి మందు, నీలి ఆకు చెట్టు ఉంటుంది కదా, నీలి మందు చాలామంది హెడేక్ వాడుతూ ఉంటారు. ఆ ఆకు కలర్ అది ఇండిగో అంటే. బ్లూ అంటే నీలం, మీకు తెలిసిందే. ఆరెంజ్ అంటే వంగపండు రంగు, మా ఉదయం పూట సన్ రైజ్కి ముందు ఉన్నటువంటి కలర్ ఆరెంజ్ కలర్, కాషాయం అంటాం కదా మనం. తర్వాత ఎల్లో అంటే గోల్డెన్ ఎల్లో అని అర్థం చేసుకోవాలి మనం. అంటే వైట్ ఎప్పుడు కూడా అది గొప్ప రంగు అది. తర్వాత ఈ కలర్స్ని మాత్రమే మనం ధ్యానానికి కానీ హీలింగ్స్ కానీ వాడతామని చెప్తున్నారు. గ్రీన్ కూడా వాడచ్చు, కానీ ఏ గ్రీన్ పడితే ఆ గ్రీన్ వాడకూడదు. గ్రీన్ తాలూకు వాడడం అనేది ఎంత మంచిది కాస్త అని చెప్తున్నారు. ఎట్లాంటి గ్రీన్ వాడచ్చు అన్నట్లయితే, పచ్చిక మైదానాల్లో అంటే పంట పొలాల్లో గట్రా వెళ్తున్నప్పుడు అప్పుడే వస్తున్నటువంటి మొలకెత్తి వస్తున్నటువంటి ఒక గ్రీన్ ఉంటుంది. పచ్చిక మైదానాల్లో ఒక గ్రీన్ ఉంటుంది. ఆ గ్రీన్ చాలా బాగుంటుంది. అది కంటికి కూడా ఆ గ్రీన్ చాలా సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కంటికి కూడా. అట్లాంటి గ్రీన్ మనం వాడచ్చు తప్ప ముదర ఆకుపచ్చ రంగులు అవి కూడా మనం వాడకూడదు.
నాన్ ప్రోగ్రెసివ్ అంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళవు ఆ కలర్స్. అది చెప్పారు మాస్టర్ గారు. అంటే ఈ కలర్స్ అంచేత మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇంటికి ఏదైనా మనం రంగులు వేయించుకుంటున్నప్పుడు కానీ, గోల్డెన్ ఎల్లో కలర్ అంటే మీకు మా హిరణ్యవరం బంగారపు రంగు, గోల్డెన్ ఎల్లో అంటే బంగారపు రంగు, లేదా సూర్యకాంతాలు రంగు అది. బ్లూ అనేది మీకు తెలిసిందే. బ్లూలో చాలా షేడ్స్ ఉంటాయి. మంచి షేడ్ తీసుకోవాలి బ్లూలో. అది కూడా థిక్ బ్లూస్ గట్రా వాడడానికి లేదు. లైట్ బ్లూ కలర్స్ తీసుకోవాలి. ఆకాశంలోకి చూసేటప్పుడు మిట్ట మధ్యాహ్నం ఒక బ్లూ కనిపిస్తుంది. ఆ బ్లూ మనకి షేడ్లో రాదు యాక్చువల్గా పెయింటింగ్లోకి. అది చాలా మంచి కలర్ మెడిటేషన్కి అది. తర్వాత వైట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ కలర్, అది కాషాయం రంగు అది. ఇవి చెప్పారు మాస్టర్ గారు. ఇందులో ప్రధానంగా ఆయన 3 కలర్స్ని చెప్పారు మెడిటేషన్కి. మిగతా కలర్స్ అంటే మంచివని చెప్పారు కానీ 3 కలర్స్ మెడిటేషన్స్కి చెప్పారు. మొట్టమొదటి మెడిటేషన్ ఆఫ్ ఎల్లో, కలర్ ఎల్లో అంటే గోల్డెన్ ఎల్లో అని. మచ్ గుడ్ కెన్ కమ్ ఫ్రమ్ ది ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ది కలర్ ఎల్లో. వన్ షుడ్ సరౌండ్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ కలర్. దట్ మీన్స్ on the physical plane also, use as many articles in your room as possible with this color. It serves to keep flowing energies in the head or to prevent the descent, not lower than diaphragm. ఇది మన లోపలే కాకుండా మన బయట కూడా ఈ గోల్డెన్ ఎల్లో కలరు మన బయట కూడా సరౌండ్ అయి ఉన్నట్టుగా ధ్యానం చేసుకుని సుమని చెప్తున్నారు. ఇది కేవలం ధ్యానానికే కాకుండా ఇంట్లో ఉండే వస్తువులు అవి కూడా మనం కొనుక్కునేటప్పుడు కర్టన్స్ అవి కొనుక్కుంటాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోల్డెన్ ఎల్లో కలర్స్ తాలూకు కర్టన్స్ అవి కొనుక్కుంటున్నప్పుడు ఆ కలర్ నుంచి వచ్చేటటువంటి లైట్ ఏదైతే రిఫ్లెక్షన్ అయితే ఉంటుందో చాలా మంచి సూతింగ్గా ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఈ గోల్డెన్ ఎల్లో కలరు మనం మనం ప్రతి మెడిటేషన్లో కూడా మనం సన్ మెడిటేషన్స్లో మనం ఎక్కువ గోల్డెన్ ఎల్లో కలర్ చెప్పుకుంటాం. నేను మళ్ళీ రిపీట్ చేసిన అవసరం లేదు, మాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ గోల్డెన్ ఎల్లో కలర్ని మొత్తం మన లోపలే కాకుండా మనం మొత్తం బయట అంతా కూడా సరౌండ్ అయినట్టుగా భావన చేయడం అనేది ఒకటి. దీని అడ్వాంటేజ్ మాస్టర్ ఏం చెప్తున్నారు అన్నట్లయితే, మనకి దిగువ లోకాలు, ఊర్ధ్వ లోకాలు అని ఉంటాయి. హృదయానికి డయాఫ్రమ్ కింద ఉన్నటువంటి ఎన్నిక దిగువ లోకాలు అంటాము. దిగువ లోకాలు అంటే మణిపూరకం కానీ, స్వాధిష్టానం కానీ, మూలాధారం కానీ. హృదయానికి పైన ఉండేటటువంటి విశుద్ధి కానీ, ఆజ్ఞ కానీ, సహస్రారం కానీ. ఈ రెండింటికి మధ్యలో అనాహత చక్రం హృదయం అనేది ఉంటుంది. మన ప్రేమ ఆవేశంతో కూడుకున్నప్పుడు, వ్యామోహాలతో కూడుకున్నప్పుడు, రాగద్వేషాలతో కూడుకున్నప్పుడు కింద లోకాలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. మనలో ఉండే ప్రేమ అనే తత్వం ఏదైతే ఉందో అది సంకల్పంతో, దివ్య సంకల్పాలతో, లేకపోతే బుద్ధితో, వాటితో వైరాగ్యంతో, నిస్సంగత్వంతో, మహాత్ముల తాలూకు మార్గంతో అట్లాగా పనిచేస్తున్నప్పుడు అది ఊర్ధ్వ లోకాలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఈ గోల్డెన్ లైట్ తాలూకు మెడిటేషన్ వల్ల మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఈ ఊర్ధ్వ ప్రజ్ఞలతో మాత్రమే మనం పనిచేసేలాగా ఇది ఉపయోగపడుతుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే ఊర్ధ్వ ప్రజ్ఞ అంటే డయాఫ్రమ్ దిగి కిందకి దిగదది ఆ కలరు. అది ఊర్ధ్వ లోకాల్లో మాత్రమే ఆ కలర్ పనిచేస్తూ ఉంటుంది. అంటే దివ్య ప్రేమ కానీ, విశ్వ ప్రేమ కానీ, దివ్య సంకల్పం కానీ, సత్సంకల్పాలు కానీ, మంచి ఆలోచనలు కానీ, మంచి బుద్ధి కానీ, మంచి అటిట్యూడ్ కానీ, ఇట్లాంటివన్నీ కలిగించే వరకు అది పనిచేస్తుంది తప్ప రాగద్వేషాలు, కామక్రోధాలు ఉండే చోటకే దిగదు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది అంటే మనం ఎట్లా చెప్పుకోవాలంటే, మన ఎవరి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఒక మంచి గ్రూప్తో కలిసి ఉంటాడండి. మా అమ్మాయి ఎప్పుడూ కూడా ఒక బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, బుద్ధిమంతులు, సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళతోనే మా అమ్మాయి ఎప్పుడు కలిసి ఉంటుందని నేను చెప్తుంటారు కొంతమంది. నిజంగా అలా ఉంటారు కొంతమంది పిల్లలు. కొంతమంది పిల్లలు బాగా చదువుకునే వాళ్ళతోని, చక్కగా మాట్లాడే వాళ్ళతోని, ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగించినటువంటి వాళ్ళతోని, లేకపోతే టైం అంతా వేస్ట్ చేసుకునేటటువంటి వాళ్ళతో కొంతమంది పిల్లలు తిరగరు. స్కూల్స్లో మనం చూస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీ చాలా బాగుంటుంది. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ప్రోగ్రెసివ్ ఐడియాస్. అంటే ప్రోగ్రెసివ్ ఐడియాస్ అంటే ఏంటంటే జీవితంలో ఎవరైతే ముందుకి వెళ్తారో, అంటే ఐఎమ్ సారీ అనేటటువంటిది కాకుండా జీవితంలో ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో, ఎవరైతే జీవితంలో పొరపాట్లు తక్కువగా అంటే పూర్తిగా లేవని మనం చెప్పలేము, లేకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఒక స్థాయిలో ఆలోచించి ఒక స్థాయిలో పనిచేస్తూ ఉంటారో, దీనికి ఆర్థికంగా వాళ్ళు బాగుండడానికి, బాగాలేపడానికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో పుడితే అలా ఉంటారు, చిన్న ఫ్యామిలీస్లో పుడితే అలా ఉండరు అనేటటువంటి అలా రూల్స్ ఏమీ ఉండవు. ఆ జీవితాలకు సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ గోల్డెన్ లైట్ తాలూకు ధ్యానం ఎందుకు పనికి వస్తుంది అన్నట్లయితే, ఇట్లాంటి ఒక కంపెనీని, ఇట్లాంటి ఒక యాటిట్యూడ్ని, ఇట్లాంటి ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయడానికి ఇది పనికొస్తుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే హృదయస్థానం దాకా వచ్చి హృదయస్థానానికి పైన ఉన్నటువంటి లోకాల్లో
ఈ ఈ ఈ హిరణ్యవర్ణం అనేటటువంటి కాంతి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రజ్ఞలో వీళ్ళు వికసిస్తాయి సుమా అని చెప్తున్నారు. అందుకు ఈ గోల్డెన్ లైట్ మొత్తం అంతా వ్యాపించినట్టుగా మనం ఆ గోల్డెన్ లైట్ మన చుట్టూ కూడా సరౌండ్ అయినట్టుగా ధ్యానం చేసి ధ్యానం చేసుకుని సుమా అని చెప్తున్నారు. వీలైతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ అవి కూడా గోల్డెన్ లైట్ కలర్లో ఉండేటటువంటి చేసుకోమని చెప్తున్నారు మాస్టర్ గారు. అందుకే బాగా ఈ అకల్ట్ సైన్సెస్లో బాగా పరిచయం వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడు మనం వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్లలో అన్నీ కూడా టోటల్ బ్లూ కర్టన్స్ అవి ఉంటాయి. కొంతమంది కేవలం వైట్ మాత్రమే వాడతారు. వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ బెడ్షీట్స్ కానీ వాళ్ళ కర్టన్స్ కానీ ఎనీథింగ్ ఏది వైట్లో అవైలబుల్ అవుతుందో ఆ వైట్ మాత్రమే వాడతారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కొంతమంది గోల్డెన్ ఎల్లో కలర్స్ మాత్రమే వాడతారు. కొంతమంది పింక్ కలర్స్ వాడతారు. కొంతమంది అంటే రోజ్ కలర్ అంటే లైట్ రోజ్ కలర్స్ వాడతారు. కొంతమంది ఇంట్లోకి అడుగు పెట్టగానే మనకి ఇంట్లో ఉండే యజమాని కానీ ఇంట్లో ఉన్న మొత్తం కానీ యజమాని కానీ ఏ గ్రహం తాలూకు ప్రభావంతో ప్రధానంగా వాళ్ళు పనిచేస్తున్నారో మనకు తెలుస్తుంది. స్పష్టంగా అర్థమైపోతుంది మనకి. వాళ్ళ జాతకాలు చూడకపోయినా అర్థమైపోతుంది. ఈ గ్రహం వీళ్ళ తాలూకు జాతకంలో చాలా బలంగా ఉంది సుమా అని అర్థమైపోతుంది. వాళ్ళు ఎవరైనా ధ్యానం చేసుకునేటటువంటి రూముల్లోకి మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఆ ధ్యానం చేసే రూమ్లో ఆ లైట్సే వాడతారు, ఆ కలర్సే వాడతారు, లైట్ కలర్స్ వాడతారు. వాళ్ళు డార్క్ కలర్స్ వాడరు, గుర్తుపెట్టుకోండి. లైట్ కలర్సే వాడతారు ఎప్పుడు కూడా. చాలా లైట్గా ఉండే కలర్స్ వాడతారు. ఇది పింక్, లైట్ రోజ్ కలర్ వాడతారు, లైట్ బ్లూ కలర్ వాడతారు, ప్యూర్ వైట్ కలర్ వాడతారు, లేదా లైట్ క్రీమ్ కలర్ వాడతారు. గోల్డెన్ ఎల్లోకి దగ్గరగా ఉంటుంది క్రీమ్ కలర్ అయినట్లయితే. ఇది మెసేజ్ చెప్పారు. విజువలైజ్ ఏ వివిడ్ గోల్డెన్ ఎల్లో, పాండర్ ఆన్ ది ట్రూ సిగ్నిఫికెన్స్, వాల్యూ అండ్ రివార్డ్ ఆఫ్ సైలెన్స్. విజువలైజ్ వివిడ్ గోల్డెన్ ఎల్లో అంటే గోల్డెన్ ఎల్లో కలర్ని మొత్తం విజువలైజ్ చేయమంటున్నారు. పాండర్ ఆన్ ది ట్రూ సిగ్నిఫికెన్స్, వాల్యూ అండ్ రివార్డ్ ఆఫ్ సైలెన్స్. వాల్యూ అండ్ రివార్డ్ ఆఫ్ సైలెన్స్ అది అంటే మౌనం అనేదానికి ఎలా ఉంటుందో ఆ కలర్ని మెడిటేట్ చేస్తూ సైలెన్స్ అనేది ఎలా ఉంటుందో దాన్ని ఒకసారి అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయమని అంటున్నారు. అందుకే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అగస్త్య ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఊటీకి ముందు మన గ్రూప్ అక్కడ కట్టించారు, అక్కడ దుర్గపర్వతం దగ్గర. రాత్రి అయిపోయి పగలు కూడా అసలు పగలే శబ్దాలు వినిపించవు. రాత్రి అయిపోతే అసలు భయంకరమైన నిశ్శబ్దం ఉంటుంది. అక్కడ మామూలు నిశ్శబ్దం కాదు అది. ఇక్కడ ధ్యానం గురించి ప్రయత్నం చేయాలి, అక్కడ కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి వెళ్ళిపోతాం మనం. అట్లాంటి ప్లేసెస్ మనం వెతుక్కుంటే అండ్ రివార్డ్ ఆఫ్ సైలెన్స్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అంత సైలెన్స్ మనకు టౌన్స్లో మనకు కుదరదు. ఏం చేసినా పక్క పోర్షన్ వాళ్ళు, ఈ పక్క పోర్షన్ వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు, రోడ్డు మీద వెళ్ళిపోతున్న వెహికల్స్, లేకపోతే పిల్లలు, ఏదో కుక్కలు అరవడాలు, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. మనకి బాహ్యస్మృతి కోల్పోయిన పరిస్థితుల్లో నేను మీకు చెప్పలేను, కానీ బాహ్యస్మృతి కోల్పోకుండా ధ్యానంలో కూర్చున్నప్పుడు సైలెన్స్ అనేదాన్ని అబ్జర్వ్ చేయడం మనకి చాలా చాలా కష్టమైపోతుంది టౌన్స్లో. అందుకే పట్టణాలకి దూరంగా ఉండేటటువంటి ప్రాంతాల్లోకి వన్యమృగాలు, క్రూరమృగాలు అయినటువంటి ఫారెస్ట్లు ఏమైనా ఉంటే అక్కడ నదీ తీరానికి అట్లాంటి చోటుకి వెళ్ళి, అంటే పబ్లిక్ ఫ్లోటింగ్ తక్కువ ఉండి వెహికల్స్ సౌండ్స్ లేని చోటుకి వెళ్ళినప్పుడు అప్పుడు ధ్యానంలో మనకి సైలెన్స్ అంటే అర్థమవుతాయి. అప్పుడు మాస్టర్ చెప్పినట్టు అర్థమవుతుంది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సో యూ షుడ్ థింక్ ఆఫ్ సైలెన్స్ని థింక్ చేయమంటున్నారు. ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇట్స్ వాల్యూ వైల్ మెడిటేటింగ్ అపాన్ ది గోల్డెన్ ఎల్లో కలర్. దిస్ హౌ హ్యావ్ టు డూ. ఐ విల్ రిపీట్ ద ఫ్యూ సెంటెన్సెస్, వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ గోల్డెన్ లైట్ని మనం ధ్యానం చేసేటప్పుడు సైలెన్స్ని క్రియేట్ చేసుకుని సైలెన్స్ని ఫీల్ అవ్వండి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్ ఉంది, చెప్తున్నారు. మచ్ గుడ్ కెన్ కమ్ ఫ్రమ్ ది ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ది కలర్ ఎల్లో. వన్ షుడ్ సరౌండ్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ కలర్. It serves to keep inflowing energies in the head or to prevent their descent not lower than the diaphragm. Visualize a vivid golden yellow color. Ponder on the true significance, value and reward of silence. మధ్యలో ఒక చెప్పారు మాస్టర్ పాయింట్. This deprives the solar plexus of a constant inflow of energy and greatly aids in freezing the psychic from the astral plane. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను. చాలామంది యోగా స్కూల్స్లో వాటిల్లో, అందరూ కాదు కొంతమంది
దే ఫోకస్ టోటలీ ఆన్ ది విజువలైజేషన్స్ అండ్ ఇమాజినేషన్స్, హెల్యూసినేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఇన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి ధ్యానం చేయగా ఏదో కనిపించాలి, వాళ్ళకి పక్కన ఎవరు కనిపించింది చెప్తారు, వాళ్ళకి కనిపించాలి. వాళ్ళు యాస్ట్రల్ ట్రావెల్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు, యాస్ట్రల్ బాడీ గురించి ఎక్కువ మాట్లాడతారు. యాస్ట్రల్ ప్లేన్లో ఎవరో కనిపిస్తున్నారని చెప్తారు, నక్షత్ర మండలాల్లో కనిపిస్తున్నారు, సౌరమండలాల్లో కనిపిస్తున్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారు, కల్లో కనిపిస్తున్నారు, నా పక్క నుంచి నడిచి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎంత సులువుగా చెప్పేస్తుంటారంటే మనకి చాలా సులువుగా చెప్పేస్తారు. కొంతమంది నమ్మి చెప్తారు, కొంతమంది అబద్ధాలు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఎక్కువ ఆటో సజెషన్స్ ఉంటాయి అందులో. తర్వాత కొంతమంది యాస్ట్రల్ అయిపోతారు. యాస్ట్రల్ అయిపోవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సైకిక్ అయిపోయి ఈ సైకిక్ నేచర్కి యాస్ట్రల్ నేచర్కి రెండింటికి మిక్స్ అయిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా, వాళ్ళు ఒక ట్రాన్స్ కాదు కానీ ఒక రకమైన స్టేట్లోకి వెళ్ళిపోద్ది వాళ్ళ మైండ్. ఎంత హెల్యూసినేషన్స్లో బతుకుతుంటారు. లైఫ్లో ప్రాక్టికాలిటీ అనేది వాళ్ళకు ఉండదు. ఎప్పుడు మాట్లాడినా అదృశ్య శక్తుల గురించి, అదృశ్యమైన వ్యక్తుల గురించి, వాడి గురించి మాట్లాడుతూ ఉంటారు. రాముడు కనిపించాడంటాడు, కృష్ణుడు కనిపించాడంటాడు, అమ్మవారు కనిపించింది అంటారు, నాతో మాట్లాడింది అంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నేనే పలానా పురాణ పురుషుడిని, నేను వివేకానందుడిని, నేను పూర్వజాములు అని చెప్తాడు. రామకృష్ణ పరమహంస నేనేం చెప్తుంటాడు, నమ్మి చెప్తాడు. అబద్ధాలు చెప్పడం కాదు, నమ్మి చెప్తారు. ఇక్కడ దిస్ డిప్రైవ్స్ ది సోలార్ ప్లెక్సస్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఇన్ఫ్లో ఆఫ్ ఎనర్జీ అండ్ గ్రేట్లీ ఎయిడ్స్ ఇన్ ఫ్రీజింగ్ ది సైకిక్ ఫ్రమ్ ది యాస్ట్రల్ ప్లేన్. ఆ రెండింటికి మధ్య కాంటాక్ట్ లేకుండా చేస్తుంది అది గోల్డెన్ కలర్. అది దీని ఉపయోగం. కాంటాక్ట్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు ఎంతోమంది తెలుసు. ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. నా గురించి నేను చెప్తాను మీకు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇనీషియల్ డేస్ థియోసాఫికల్ లిటరేచరు అంటే దివ్యజ్ఞాన సమాజం తాలూకు లిటరేచరు ఇనీషియల్గా ఎవరు చదువుకోవడం మొదలుపెట్టినా కూడా లెడ్బేటర్ పుస్తకాలు చదువుకోవడం మొదలు పెడతారు. లెడ్బేటర్ పుస్తకాల్లో టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ అయిపోయిన తర్వాత యాస్ట్రల్ ప్లేను, మెంటల్ ప్లేను, దేవచానిక్ ప్లేను, మోనాడు, ఇట్లా ఆయన ఇన్విజిబుల్ హెల్పర్సు, ఇట్లా ఆయన సిరీస్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ అన్నీ నేను చాలా చిన్న వయసులో అంటే నా 21 ఇయర్స్ 22 ఇయర్స్ మధ్య ఆ పుస్తకాలన్నీ నేను చాలా శ్రద్ధగా చదువుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్లో యాస్ట్రల్ ప్లేన్ అనే బుక్ నేను చదువుతున్నప్పుడు రాత్రులు నిద్రపోతున్నప్పుడు విపరీతంగా ఎవరెవరో కనిపిస్తూ ఉండేవారు. ఎవరో కూడా తెలియదు మనకి, కనిపిస్తుండేవాడు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. నాతో ఎవరైనా కూర్చుని మెడిటేషన్ చేసుకునేటప్పుడు నేను బాగానే ఉండేవాడిని. వాళ్ళు 2-3 గంటల మెడిటేషన్లో కూర్చుని లేచేవాళ్ళు కాదు. వాళ్ళని మెడిటేషన్ లేపడానికి ఏం చేయాలో మాకు అర్థమయ్యేది కాదు. ఈకే గారిని గురువుగారు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన అప్పుడు లెక్చరర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి కష్టపడి 60 స్కూటర్స్ లేవు, ఒకసారి ఆయన సైకిల్ ఎక్కించి తీసుకొచ్చేవాళ్ళు మేము. ఆయన వచ్చి వీళ్ళ ముందు కూర్చుని ఆయన మెడిటేషన్లోకి వెళ్ళి వాళ్ళని ఈ లెంప వాయి కొట్టి ఈ లెంప చెదగొట్టి భూ మధ్యంలో వేలు పెట్టి నెత్తి మీద వేలు పెట్టి ముఖం మీద నీళ్లు కొట్టి ఎన్ని చేసినా 2 hours 3 hours మెడిటేషన్ లేచేవాళ్ళు కాదు. సరే మాస్టర్ ఎన్ని రోజులైనా వస్తారైనా కాలేజీ యూనివర్సిటీ మానేసి సరే రాజు నువ్వు కొంతకాలం పాటు ఎవరితో నువ్వు కూర్చుని నువ్వు ప్రేయర్స్ చేయించుకోక మెడిటేషన్ చేయించుకోక ఆపేసాయని చెప్పి 1 year నాతో ఆయన మెడిటేషన్స్ నన్ను చేసుకోమన్నారు. నాతో పాటు ఎవరిని కూర్చోబెట్టి ఆయన మెడిటేషన్స్ వద్దని చెప్పి బ్యాన్ చేశారు నన్ను 1 year పాటు. దిస్ ఈజ్ కాల్డ్ ది యాస్ట్రల్ డిస్టర్బెన్స్. మనకి ఇలా టైంలో ఎవరన్నా 3 గంటలు మన శిష్యులు ఎవరన్నా 3 గంటలు కూర్చొని ధ్యానం చేస్తుంటే మనం పొంగిపోతాం. మనం నాతో కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన బాహ్యస్మృతి లేకుండా 3 hours కూర్చున్నాడని, అది కరెక్ట్ స్టేట్ కాదు. అప్పుడు గురువుగారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, యాస్ట్రల్ ప్లేన్ ఎక్కడో యాస్ట్రల్ ప్లేన్ కాంటాక్ట్ వచ్చేసింది నీకు పిల్లలకి మధ్య. యాస్ట్రల్ బాడీ కాంటాక్ట్ వచ్చింది. ఆ కాంటాక్ట్ వల్ల వీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు, మెడిటేషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతకాలం వాళ్ళతో ప్రేయర్స్ చేయించొద్దు, మెడిటేషన్స్ చేయించొద్దు, స్పిరిచువాలిటీ గురించి వాళ్ళతో మాట్లాడొద్దు, ఏ పుస్తకాలు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, అలా వదిలేసే వదిలిపోయిందా చూసుకుందాం అని చెప్పారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ధ్యానంలోంచి పైకి రాగానే మౌర్య మహర్షి కనిపించాడు, మైత్రేయ మహర్షి కనిపించాడు, జ్వాల్కూల్ మహర్షి కనిపించాడు, మేడం బ్లవర్సీ కనిపించింది. ఎంతమంది పరమ గురువుల పేర్లు వాళ్ళకి తెలుసో వాళ్ళందరూ కనిపించారు. మేము హిమాలయాలకు వెళ్ళాము, హిమాలయాల్లో మేము అలా తిరిగాము, మంచు కొండలన్నీ కనిపించి ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదా వాళ్ళకి. అవన్నీ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి లోపల.
ఆ రిజిస్టర్ అయిపోయి యాస్ట్రల్ డిస్టర్బెన్సెస్లో అవన్నీ కూడా విజువలైజేషన్స్ అన్నీ వాళ్ళకి వచ్చేసేసి వాళ్ళు పుస్తకాలు ఇప్పుడు కూడా నా దగ్గర కొన్ని పుస్తకాలు నమ్మరు మీరు, ఇప్పుడు కూడా నేను కొన్ని పుస్తకాలు దాచుకున్నా కావాలని నా స్టూడెంట్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రాసెస్. యాస్ట్రల్ డిస్టర్బెన్స్ అంటే అది. ఇది మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. ఆ సైకిక్ నేచర్ ఏదైతే మళ్ళీ ఉంటుందో ఆ సైకిక్ నేచర్కి యాస్ట్రల్ బాడీకి ప్లేన్కి మధ్య ఉండే కాంటాక్ట్ అది లేకుండా ఫ్రీజ్ చేస్తారు సుమా అని చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే కొంతమంది గురువులు ఎంకరేజ్ చేస్తారు దీన్ని. లైఫ్లో వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్లో పనిచేయకుండా పోతారు. వాళ్ళు నిజమైన ధ్యానస్థితి వాళ్ళకి రాదు. సైలెన్స్ అన్నారు కదా మాస్టర్, సైలెన్స్ ఎక్కడ ఉంటుంది? ఇన్ని కనిపిస్తుంటే ధ్యానంలో సైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మౌనం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఇది ఈ గోల్డెన్ ఎల్లో కలర్ మెడిటేషన్ వల్ల ఉండే ఉపయోగిస్తామని చెప్తున్నారు. దీన్ని మీరు ఏం చేసుకోవాలి? గోల్డెన్ లైట్ మెడిటేషన్ మనం చేసుకునేటప్పుడు టు సైలెన్స్ యువర్ సెల్ఫ్, టు సైలెన్స్ ద డిస్కార్డ్స్ అని ఓంకారం చెప్పారు కదా మాస్టర్. ఆ ఓంకారం చేసుకుంటూ ఈ లైట్ ధ్యానం చేసుకుంటూ టు సైలెన్స్ ద డిస్కార్డ్స్ అనేటటువంటి ఓంకారాన్ని నేను చేసి చూపించాను మీకు. ఆ ఓంకారం చేసుకుంటూ టు సైలెన్స్ అండ్ సైలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. అది ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అంటే మళ్ళీ మీరు పొరపాటుగా అర్థం చేసుకుని సైలెన్స్ చేయమన్నారు కానీ చెప్పి బ్రీతింగ్ ఆఫ్ చేయడం కాదు. అంటే మనం క్రియేట్ చేసుకున్నవి మనం సైలెన్స్ చేయాలి తప్ప ప్రకృతి చేత క్రియేట్ చేయబడ్డ వాటిని మనం సైలెన్స్ చేయకూడదు. కావు మీరు చేసిన హార్ట్ బీట్ని సైలెన్స్ చేయగలమా? మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం సైలెన్స్ చేయగలమా? రక్త ప్రసరణ మనం సైలెన్స్ చేయగలమా? జీర్ణ ప్రక్రియను మనం సైలెన్స్ చేయగలమా? మెటబాలిక్ యాక్టివిటీని మనం సైలెన్స్ చేయగలమా? వాటిలో అసలు మనం వేలు పెట్టకూడదు. వాటి పక్క చూడక్కల, వాడిని చెడగొట్టుకుని ఉంటే చాలు. మనం సైలెన్స్ చేయాల్సిన ఏంటి? అక్కలేని ఆలోచనలు, అక్కలేని అభిప్రాయాలు, అక్కలేని ఊహలు, అక్కలేని భ్రమలు, వీటిని సైలెన్స్ చేయాలి. అంటే మైండ్ని సైలెన్స్ చేయాలి. ఏ మైండ్ని సైలెన్స్ చేయాలి? సూప్రా కాన్షియస్ మైండ్ని మనం సైలెన్స్ చేయడానికి అవ్వదు. అది మన కాన్షియస్ మైండ్ ఏ మైండ్తో అయితే మనం మాట్లాడుతున్నామో, ఏ మైండ్తో అయితే మనం ఆలోచిస్తున్నామో ఆ మైండ్ని సైలెన్స్ చేయడం కోసం మెడిటేషన్. దానికి ఈ కలర్ని ఉపయోగించుకోమని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఇది బ్యూటిఫుల్ మెడిటేషన్ ప్రాసెస్ అనమాట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తక్కువలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను. మెడిటేషన్ ఆఫ్ కలర్ బ్లూ. ఈ గోల్డెన్ లైట్ గురించి మాస్టర్ గారు ఇంకో చోట కూడా చెప్పారు. ఓకే, meditating that idea and visualizing that color in the sunlight you are witnessing, to repeat the words, I repeat. This is the passage given by the Tibetan master Djwhal Khul as the translation of one of the stanzas to meditate upon the golden yellow light. ఈ గోల్డెన్ ఎల్లో లైట్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు మాస్టర్ జ్వాల్ కూల్ గారు. ఆ పారాగ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయని చదివి వినిపిస్తా. ది గోల్డెన్ రేస్ దట్ ఇష్యూ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది సన్ pour forth and wake my soul and the soul of all created forms. Within those forms the life of God awakened. The power of God stream forth as will, as dedication to the plan, as strength to work and give a son of God. ఇది జ్వాల్కోల్ మహర్షి ఇచ్చిన స్టేట్మెంట్, అద్భుతమైన స్టేట్మెంట్. ది గోల్డెన్ రేస్ దట్ ఇష్యూ ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ది సన్ pour forth and wake my soul and the soul of all created forms. From the heart of the sun. అది అంటే ఎప్పుడైతే ఈ గోల్డెన్ లైట్ అంతా అక్కడి నుంచి వస్తుంది? మనం గోల్డెన్ లైట్ మెడిటేషన్ మనం ఏం చెప్పుకున్నాం? ఈ గోల్డెన్ లైట్ అంతా అక్కడి నుంచి వస్తుంది. హిరణ్యవర్ణం అంతా కూడా సూర్యభగవాను తాలూకు హృదయంలో నుంచి వస్తున్నది. ఆ సూర్య భగవాను తాలూకు హృదయంలో నుంచి వస్తున్నటువంటి గోల్డెన్ లైట్ ఎలా ఉండాలన్నట్లయితే pour forth and wake my soul and the soul of all created forms. అది నేరుగా నాలోకి ప్రవేశించి నా ఆత్మని అది మేల్కొల్పునుగాక. అది ప్రేయర్ ఇక్కడ. అంటే ఆ గోల్డెన్ లైట్ అంతా ఆయన హృదయంలోంచి వచ్చిన గోల్డెన్ లైట్, సూర్య భగవాన్ హృదయంలోంచి వచ్చిన గోల్డెన్ లైటు అదే నెమ్మదిగా మన హృదయంలోకి ప్రవేశించి మనలో ఉన్నటువంటి జీవుడిని లేకపోతే ఆత్మని మేల్కొల్పునుగాక. నా ఆత్మయే కాకుండా ఆఫ్ ఆల్ క్రియేటెడ్ ఫార్మ్స్, సోల్ ఆఫ్ ఆల్ క్రియేటెడ్ ఫార్మ్స్, ఏవైతే క్రియేట్ చేయబడినాయో అందరిలో ఉన్న అన్నిటిలో ఉన్నటువంటి ఆత్మను కూడా మేల్కొల్పును గాక ఆ గోల్డెన్ లైట్ అని చెప్పి మనం మనసుతో చేయాలట, అనుకోవాలట. విత్ ఇన్ దోజ్ ఫార్మ్స్
ది లైఫ్ ఆఫ్ గాడ్ అవేకెండ్, విత్ ఇన్ దోస్ ఫార్మ్స్ ది లైట్ ఆఫ్ గాడ్ అవేకెండ్. దానివల్ల ఆ కిరణాల వల్ల ది లైఫ్ ఆఫ్ గాడ్ అవేకెండ్ అంటే మనలో ఉండేటటువంటి ఆత్మ తాలూకు అది ఆ లైఫ్ ఆఫ్ గాడ్, అది ఆయన తాలూకు, భగవంతుడి తాలూకు, ప్రభువు తాలూకు ఆ వెలుగు అనేది మనలో వివేకం అవుతుంది సుమా అని చెప్తున్నారు. ది పవర్ ఆఫ్ గాడ్ స్ట్రీమ్ ఫోర్త్ యాజ్ విల్, ది పవర్ ఆఫ్ గాడ్ స్ట్రీమ్ ఫోర్త్ యాజ్ విల్ అంటే సంకల్పంగా అది రూపుకట్టుకుందును గాక. ఇది ఈ ఏ లైట్ అయితే మనలో దిగొస్తున్నదో అది ది పవర్ ఆఫ్ గాడ్ స్ట్రీమ్ ఫోర్త్ యాజ్ విల్, అదొక మహాసంకల్పంగా అది ప్రశ్నించును గాక. ఐ డెడికేషన్ టు ద ప్లాన్, ఏ ప్లాన్ అది? జగత్తుకు సంబంధించిన డివైన్ ప్లాన్, అది జగత్తుకు సంబంధించినటువంటిది, విశ్వానికి సంబంధించినటువంటిది, ప్రకృతికి సంబంధించినటువంటిది ఏదైతే ఒక దివ్య ప్రణాళిక ఉందో, డెడికేషన్ టు ద ప్లాన్, దానికి నేను సమర్పణ చెందేటట్టుగా ఆ లైట్ నన్ను నడిపించును గాక. యాజ్ స్ట్రెంత్ టు వర్క్ అండ్ గివ్ ఏ సన్ ఆఫ్ గాడ్, ఆ ప్రణాళికతో నా ప్రణాళిక దివ్య ప్రణాళికగా అది ఒక మాస్టర్ గారి తాలూకు లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అంటారు మాస్టర్ గారి తాలూకు మాస్టర్ ఇన్వొకేషన్లో. లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అంటారు. నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగా, తెలుగులో ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది. అది చెప్తున్నారు మాస్టర్. యాజ్ డెడికేషన్ టు ద ప్లాన్, యాజ్ స్ట్రెంత్ టు వర్క్ అండ్ గివ్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఎలాంటి బలం నాకు ఇవ్వాలంటే టు వర్క్ అండ్ గివ్ ఏ సన్ ఆఫ్ గాడ్, అంటే సన్ ఆఫ్ గాడ్స్ అంటే ఎవరు? జీసస్ సన్ ఆఫ్ గాడ్. వివేకానందుడు సన్ ఆఫ్ ది మాస్టర్. ఈకే గారు సన్ ఆఫ్ మాస్టర్ సివి. సన్ అంటే భౌతిక శరీరంతో పుట్టిన పుత్రుడు కాదు. అందరూ సన్స్ ఆఫ్ గాడ్స్, వాళ్ళే దిగొస్తారు భూమి మీదకి, వాళ్ళే భగవంతుడి తాలూకు హారస్ సన్ ఆఫ్ గాడ్. అన్ని రిలీజియన్స్లో, అన్ని స్క్రిప్చర్స్లో సన్ ఆఫ్ గాడ్ అని ఉంటారు వాళ్ళు. సన్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఆయన తండ్రి దగ్గర నుంచి, అంటే భగవంతుడి దగ్గర నుంచి భూమి దిగొచ్చి ఆ సృష్టి తాలూకు ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ మొత్తాన్ని ఆయన తరఫున వీళ్ళు నడిపిస్తూ ఉంటారనమాట. వీళ్ళు సన్ ఆఫ్ గాడ్ అంటారు, సన్స్ ఆఫ్ గాడ్ అంటారు. అట్లాగే నేను తయారవుతును గాక. దీంతో ఈ సూర్య భగవానుడి తాలూకు హృదయంలో నుంచి వచ్చినటువంటి కిరణాలు హృదయంలోకి ప్రవేశించి లోపల ఉండే ఆత్మని మేల్కొల్పి, జీవుడిని మేల్కొల్పి, మనలో ఒక దివ్య సంకల్పాలని కల్పించి ఆ దివ్య సంకల్పంలోకి పనిచేసేటటువంటి సామర్థ్యాన్ని కూడా మనకు కల్పించి, మనందరూ కూడా సన్స్ ఆఫ్ గాడ్ అంటే ఆయన తాలూకు, భగవంతుడి తాలూకు పిల్లలుగా మన కర్తవ్యాల్ని మన తోటి వారి పట్ల, సృష్టి పట్ల, మన తోటి వారి పట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించేలాగా సన్స్ ఆఫ్ గాడ్గా తయారు చేసామా అని భగవంతుని మనం ప్రార్థన చేయాలి. దీన్ని ఏమంటాం? ఇన్వొకేషన్ అంటాం మనం. ఈ పారాగ్రాఫ్లో టూ ఇన్వొకేషన్స్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ జ్వాల్కూల్ గారు ఇచ్చిన ఇన్వొకేషను, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లవ్, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్, విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ గాడ్, లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్త్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మెన్, లెట్ లైట్ డిస్సర్న్ ఎర్త్. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లవ్, ఇలాగ 4 స్టాంజర్స్ ఉంటాయి. మాస్టర్ గారిది మే ది లైట్ ఇన్ మీ, బీ ది లైట్ బిఫోర్ మీ, మే లెర్న్ టు సీ ఇట్ ఇన్ ఆల్. ఇది మార్నింగ్ ఇన్వొకేషను, ఇదేమో ఈవినింగ్ ఇన్వొకేషను. ఈ 2 ఇన్వొకేషన్స్ కలిపి పారాగ్రాఫ్ అనమాట. 2 ఇన్వొకేషన్స్ కావాల్సి ఎప్పుడైనా ఒక ఫ్రైడే నాడు ఎప్పుడైనా లెక్చర్లో, లేకపోతే రేపు హీలింగ్స్ లెక్చర్ చెప్పినప్పుడు ఆ 2 ఇన్వొకేషన్స్ చదివి వినిపిస్తాను మీకు నేను. ఇది ఈ గోల్డెన్ ఎల్లో గురించినటువంటి ఒక ఇది మాస్టర్ గారు చెప్పారు, అద్భుతమైనటువంటిది. ఇది మనం సన్ మెడిటేషన్స్కి దీన్ని ఈ పారాగ్రాఫ్ మీరు ఇంక్లూడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఇన్వొకేషన్ చదువుకుంటున్నప్పుడు ఈ భావంతో ఇన్వొకేషన్ చదువుకోండి. మార్నింగ్ ఇన్వొకేషన్ జ్వాల్కూల్ మహర్షిది, ఈవినింగ్ ఇన్వొకేషన్ ఈకే గారు చదువుకున్నప్పుడు ఈ భావంతో చదువుకోండి. అద్భుతమైనటువంటి ఒక పారాగ్రాఫ్లో మాస్టర్ గారు ఈ మెడిటేషన్స్లో మనకు చెప్పారు. ఎవరైతే ఈ మెడిటేషన్స్ సౌండ్ అండ్ కలర్ లెక్చర్లో అన్నీ చదువుకుంటున్నప్పుడు ఎవరైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకి మీ అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు నెక్స్ట్ మెడిటేషన్ ఆఫ్ కలర్ బ్లూ. ఎందర్ మెడిటేషన్, విజువలైజ్ ఎ వివిడ్ ఎలక్ట్రిక్ బ్లూ అరౌండ్ యువర్ సెల్ఫ్, పాండర్ ఆన్ ది ట్రూ సిగ్నిఫికెన్స్, వాల్యూ అండ్ రివార్డ్ ఆఫ్ జాయ్. ఇందాక ఎల్లో కలర్కి, గోల్డెన్ ఎల్లో కలర్కి ఏం చెప్పారు మేస్టారు? సైలెన్స్ అని చెప్పారు. ఇక్కడ దీనికి ఏం చెప్తున్నారు? విజువలైజ్ ఎ వివిడ్ ఎలక్ట్రిక్ బ్లూ అరౌండ్ యువర్ సెల్ఫ్, పాండర్ ఆన్ ది ట్రూ సిగ్నిఫికెన్స్, వాల్యూ అండ్ రివార్డ్ ఆఫ్ జాయ్. ఎలక్ట్రిక్ బ్లూ అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది ఎలక్ట్రిక్ బ్లూ అంటే బ్లూ చాలా షైనింగ్ ఉన్న బ్లూ అని మాత్రం చెప్పగలను నేను. ఎలక్ట్రిక్ బ్లూ అంటే
నాకు తెలుసు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నాకు ఎట్లా తెలుసు అంటే నేను ఒకసారి ఐ విల్ ట్రై టు షో యూ. జస్ట్ మినిట్, నాకు కనిపించాలి అది. ఓకే, ఈ బ్లూ షేడ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, మ్యాష్ గారి చుట్టూ కొన్ని బ్లూ షేడ్స్ వేసాం మేము, కనిపిస్తున్నాయి కదా మీకు. అందులో ఏది చాలా బ్రిలియంట్గా మీకు కనిపిస్తుందో అది ఎలక్ట్రిక్ బ్లూ. అంటే ఈ షేడ్కి మధ్యలో ఉంటుంది ఎలక్ట్రిక్ బ్లూ. అంటే కింద షేడ్ ఉంది చూసారా, కింద బ్లూ ఉంది చూసారా, ఈ కింద బ్లూకి పై బ్లూకి మధ్యలో ఉంటుంది అది. ఈ కలర్తో ఉన్న చికాకు ఏంటంటే ఇది ఎప్పుడైనా మీకు మెటేషన్లో కనిపించాలి, ఇది లేకపోతే కలర్లో కనిపించాలి. ఇప్పుడు మనం చూసే కలర్స్ అన్నీ ఒరిజినల్ కలర్స్ కాదు, ఇవి పెయింటెడ్ కలర్స్ ఇవన్నీ కూడా. వీరి ఒరిజినల్ బ్లూ డిఫరెంట్గా ఉంటుంది, ఒరిజినల్ లైట్ ఇల్యూమినేషన్ లైట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇల్యూమినింగ్ గోల్డెన్ ఎల్లో కలర్ డిఫరెంట్గా ఉంటుంది. అది మెటేషన్స్లోనో లేకపోతే కలర్లోనో ఒకటి కనిపించాలి మనకి. ఈ ఎలక్ట్రిక్ బ్లూ కలర్ నేను ఒకసారి నేను చూశాను. అది బుర్రలోంచి ఆ కలర్ పోదు, అది కళ్ళు మూసుకుంటే ఆ కలర్ వస్తుంది. అదేమి మిరకిల్స్ ఏం కాదు, ఇట్స్ ప్రాసెస్. దాని గురించి మీరు గొప్పగా అనుకోబాకండి. సో ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, విజువలైజ్ ఏ వివిడ్ ఎలక్ట్రిక్ బ్లూ అరౌండ్ యువర్ సెల్ఫ్, పాండర్ ఆన్ ది ట్రూ సిగ్నిఫికెన్స్, వాల్యూ అండ్ రివార్డ్ ఆఫ్ జాయ్. ఎలక్ట్రిక్ బ్లూ కలర్ చూస్తే నిజంగా ఆనందంగా ఉంటుంది. అసలు మామూలుగా పెయింటింగ్స్ చూస్తేనే ఆనందంగా ఉంటుందండి. అసలు చాలా ఎవరన్నా చక్కగా మంచి పెయింటరు, మంచి ఆర్టిస్టు అద్భుతంగా కలర్స్ వేసినప్పుడు కొంతమంది అదే రెడ్ కలర్ అదే బ్లూ కలర్ వేసి కొంతమంది వేసి మనం చూడలేము. కొంతమంది బ్యూటిఫుల్ షేడ్స్తో కొన్ని కలర్స్ వేస్తారు, చాలా అందంగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ మామూలుగా మనం పెయింట్ చేయలేము, ఎంత కష్టపడినా ఆరెంజ్ కలర్ రాదు. కొంతమంది అలాంటి ఆరెంజ్ కలర్ అసలు అన్నిటిలోకి మోస్ట్ డిఫికల్ట్ కలర్ పెయింటింగ్ ఆరెంజ్ కలరే. ఎంత వేసినా మీకు అది రెడ్ మిక్స్ అయిపోతుంది, ఏదో మెజెంటా మిక్స్ అయిపోతుంది, మరి వేరే కలర్ మిక్స్ అయిపోతుంది. ప్యూర్ ఆరెంజ్ అసలు మెటేషన్లో పట్టుకోవాలా లేకపోతే సన్ రైజ్కి ముందు పట్టుకోవాలి తప్ప సాధారణంగా మనం పట్టుకోలేము. ఏ కలర్ ఆరెంజ్ నచ్చదు మనకి. అట్లాంటి కలర్స్ మనం మెడిటేషన్లోనే పట్టుకోవాలి. అది మనకి మాస్టర్ లాంటి అయినా పెద్దవాళ్ళు మనకి బ్లెస్ చేయాలి, మనల్ని దేవతలు మనల్ని బ్లెస్ చేయాలి. అప్పుడు సో వైల్ మెడిటేటింగ్ అపాన్ ది బ్లూ కలర్ యూ షుడ్ థింక్ అబౌట్ జాయ్, ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఇట్స్ వాల్యూ అండ్ ఇట్స్ రివార్డ్. సో దీస్ టూ కలర్స్ ఆర్ టు బి మెడిటేటెడ్ ఇన్ ది గివెన్ ఫార్మ్. So for some time meditate upon the yellow color along with the concept of silence. Meditate upon the electric blue color along with the concept of joy. After completing these two processes, utter Om 3 times audibly with thought in mind as you sound in the following manner. అంటే మొట్టమొదట గోల్డెన్ ఎల్లో కలర్ని మన చుట్టూ ఎలాగైతే వేసుకున్నామో అలాగే ఎలక్ట్రిక్ బ్లూ కలర్ని కూడా మన చుట్టూరా మొత్తం ఎలక్ట్రిక్ బ్లూలో మొత్తం మనం ఊలిపోయినట్టుగా మన చుట్టూరా మనం ఉన్నట్టుగా మన చుట్టూరా బ్లూ కలర్ సరౌండ్ అయి ఉన్నట్టుగా ధ్యానం చేసిన తర్వాత అక్కడేమో విల్ అని చెప్పారు మాస్టర్ గారు, సైలెన్స్ అని చెప్పారు, అక్కడ విల్ అని చెప్పారు గోల్డెన్ ఎల్లోలో, ఇక్కడ జాయ్ అని చెప్తున్నారు. ఆ జాయ్ అనే స్టేట్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఓంకారాన్ని చేయమన్నారు. ఓంకారాన్ని మనం 3 రకాల ఓంకారం అనుకున్నాం కదా, ఆ ఓంకారాలు చేయమని చెప్తున్నారు మాస్టర్ గారు. థర్డ్ టైప్ ఆఫ్ ఓంకారం అది కూడా అయిపోయింది. ఇది అయిపోయింది. ఇది మెడిటేషన్ ఆఫ్ మిల్క్ వైట్ కలర్. నవ్ మెడిటేట్ అపాన్ మిల్క్ వైట్ లైట్ ఏ బిగ్ లోటస్. ఈ మెడిటేషన్ కూడా నేను మీకు చెప్పిన మెడిటేషనే, మళ్ళా సిలబస్ ప్రకారం చెప్తున్నాను. నవ్ మెడిటేట్ అపాన్ మిల్క్ వైట్ లైట్ ఏ బిగ్ లోటస్ ఇన్ మిల్క్ వైట్ కలర్ అండ్ ఏ గ్రాండ్ బిగ్ లోటస్ యాజ్ బిగ్ యాజ్ ది స్పేస్ యూ కెన్ ఇమాజిన్. మెడిటేట్ అపాన్ మిల్క్ వైట్ లైట్ అంటే మంచి ఒక మిల్క్ వైట్ కలర్ని మెడిటేట్ చేయమన్నారు. ఏ బిగ్ లోటస్ ఇన్ మిల్క్ వైట్ కలర్ అండ్ ఏ గ్రాండ్ బిగ్ లోటస్ యాజ్ బిగ్ యాజ్ ద స్పేస్ యూ కెన్ ఇమాజిన్. ఎంతవరకు స్పేస్ని ఇమాజిన్ చేయగలవో అంత మేర ఒక పెద్ద తెల్లటి శ్వేతవర్ణంతో కూడినటువంటి ఒక పెద్ద పద్మాన్ని ఊహించుకోని చెప్తున్నారు మాస్టర్ గారు. ది లోటస్ ఈజ్ అరౌండ్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ లైట్. ఈ లోటస్ అంతా మన చుట్టూరా ఉందన్నమాట. అంటే లోటస్ మధ్యలో ఉంటాం మనం, అంత పెద్ద లోటస్ ఉంటుందన్నమాట. యు ఆర్ కంప్లీట్లీ అండ్ డీప్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది లోటస్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ ది లోటస్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆల్సో. The middle most portion of the lotus from your heart to your head
ది పెటల్స్ ఆఫ్ ది లోటస్ ఆర్ గివింగ్ యూ ఎ టచ్ ఆఫ్ ఫ్రెష్ కూల్ బ్రీజ్. అంటే పెద్ద లోటస్ను ఉపయోగించుకుని ఆ లోటస్ మధ్యలో మనం ఉన్నట్టుగా ఒక భావన చేయాలండి. మనలోంచి కూడా ఆ లోటస్ తాలూకు ఆ రేఖలు ఉంటాయి కదా, అది మనలోంచి కూడా అలాగ బయటకు వచ్చినట్టుగా అనుకుంటూ మొత్తం వ్యాపించి ఉన్నట్టుగా చేసి, వైట్ లోటస్ కాబట్టి స్పేస్ అంతా ఆక్యుపై చేసి ఉన్నట్టు వైట్ లోటస్ల మధ్యలో మనం కూర్చున్నాం. మనలో కూడా లోటస్ అనేటటువంటిది, మనలో కూడా ఆ రేకులు బయటకు వస్తున్నాయి అనుకుంటున్నాం. కాబట్టి ఒక చల్లటి ఒక పిల్లగాలి, ఒక మలయ మారుతం చల్లటి గాలి ఎలాగ మన నుంచి వెళ్తున్నట్టుగా ధ్యానం చేయండి సుమా చెప్తున్నారు. నౌ లెట్ us utter Om thrice thinking of the expression of joy, that is satisfaction, fullness and happiness. మళ్ళీ ఒకసారి ఓం అనేది అటర్ చేస్తూ ఏం చేయమన్నారు? నౌ లెట్ us utter Om thrice thinking of the expression of joy, సంతోషాన్ని, సాటిస్ఫాక్షన్ ఆత్మసంతృప్తిని, ఫుల్నెస్ అండ్ హ్యాపీనెస్. అంటే ఫుల్నెస్ అంటే అర్థం ఏంటి? ఇక మనకి ఏ జీవితంలో మనకి ఏ లోట్లు లేకుండా హాయిగా ఆనందంగా ఉన్నట్టుగా ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుని, అంటే అందులో మనం స్నానం చేస్తున్నట్టుగా అనమాట. అంత వైట్ లోటస్ని క్రియేట్ చేసుకుని చల్లని గాలి వెళ్తున్నప్పుడు మన నుంచి ఒక చల్లని గాలి మన నుంచి వీస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, అట్లాగే జాయ్, హ్యాపీనెస్ అండ్ ఫుల్నెస్, కంటెంట్మెంట్, అబండెన్స్ ఇవన్నిటిని కూడా భావన చేసి చేసుకోసమని చెప్పారు మాస్టర్ గారు చెప్పారు. అక్కడ మా చాంట్ ఓం అని కూడా చెప్పారు. ఇది తర్వాత ఇది చెప్పారు. ఈ తర్వాత మెడిటేషన్స్, నేను మెడిటేషన్స్ ఇప్పటికీ ఎక్కువ చెప్పేశాను. ఎక్కువ మెడిటేషన్స్ ఇంకా ఉన్నాయి మెడిటేషన్స్ దీంట్లో, కానీ ఆ మెడిటేషన్ జోలు నేను పోదలుచుకోవట్లేదు. ఎందుకంటే మెడిటేషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం ఏమీ చేయడానికి లేకుండా అయిపోతుంది. సో ఒక్కొక్క మెడిటేషన్కి సంవత్సరాలు పడుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను సిలబస్ లాగా చెప్పుకెళ్ళిపోతున్నాను కాబట్టి నేను రోజుకో మెడిటేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఈ గత కొన్ని రోజులుగా. కానీ వాక్ మెడిటేషన్ మనకు సెట్ కావాలంటే కొన్ని నెలలు పడుతుంది. చాలా సిన్సియర్గా గోల్డెన్ లైట్ మెడిటేషన్స్ పెట్టుకుని గోల్డెన్ లైట్ మెడిటేషన్ మనకు ట్యూన్ అయ్యేటప్పుడు కొన్ని నెలలు పడుతుంది. వైట్ లోటస్ మెడిటేషన్ ట్యూన్ అవడానికి కొన్ని నెలలు పడుతుంది. బ్లూ లైట్ మెడిటేషన్ ట్యూన్ అవడానికి కొన్ని నెలలు పడుతుంది. 3 రకాల ఓంకారాలు మనం చేసుకుంటూ ఆ ఏ స్టేట్లో అయితే మనం ఉండాలని మాస్టర్ గారు చెప్పారో ఓంకారం చేస్తున్నప్పుడు ఆ స్టేట్ మళ్ళీ ఎస్టాబ్లిష్ కావడానికి కొన్ని నెలలు పడుతుంది. సులువు కాదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే మనం భౌతికంగా కలడానికి అవకాశం లేదు కాబట్టి నేను అన్నీ చెప్పేసి వదిలేశాను మీకు. నేను రికార్డెడ్గా కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు అన్నీ చేసేసుకోవడం మొదలు పెట్టబోకండి. మీకు ఏ కలర్ నచ్చుతుందో, ఏ కలర్ బాగా మీకు సూట్ అవుతుందో, ఏ కలర్ మెడిటేషన్ మీకు హాయిగా ఉందో ఒక కలర్ని తీసుకోండి. అన్ని కలర్ తీసుకోబోకండి. తీసుకుంటే ఏమి రాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక కలర్ తీసుకోండి. ఏదో ఒక ఓంకారం తాలూకు ఏదో ఒక విధానాన్ని తీసుకోండి. ప్రాణాయామాల్లో ఏదో ఒక ప్రాణాయామాన్ని తీసుకోండి. మెడిటేషన్స్లో ఏదో ఒక మెడిటేషన్ తీసుకోండి. దాన్ని కూడా స్ప్లిట్ చేసుకోండి. మార్నింగ్ కొంత, ఈవినింగ్ కొంత చేసుకోండి. గంటలు మెడిటేషన్ చేసుకోవాలనేది మార్గం అంత కాదు. మన మార్గం అంతా మెడిటేషన్ చేసుకున్నా, మనం ధ్యానం చేసుకున్నా, ప్రేయర్ చేసుకున్నా, ఏం చేసుకున్నా, మంత్రం చేసుకున్నా కూడా ఎందుకు అంటే మనం ప్రపంచానికి ఎట్లా ఉపయోగపడుతున్నాము, మన తోటి వాళ్ళతో మనం ఎట్లా ఉంటున్నాము, సఖ్యంగా ఉంటున్నామా, ఈర్ష్యాద్వేషాలతో ప్రవర్తిస్తున్నామా, మనలో ఉండే స్వార్థం ఏమైనా తగ్గుతుందా, తగ్గట్లేదా, దీన్ని చెక్ చేసుకుంటూ మన సాధనని ముందుకు తీసుకెళ్ళాలి మనం. అంతేగాని కొన్ని స్కూల్స్లో ఉన్నట్టుగా ధ్యానం చేసుకోగానే ఇవి కనిపించినాయి అవన్నీ పర్సనల్ థింగ్స్ అవన్నీ. దానికి ప్రపంచానికి దాంతో ఏం సంబంధం లేదు. ప్రపంచానికి దేంతో సంబంధం అంటే ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, ఉదాహరణకి నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ప్రవహిస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. పట్టుకున్నాడు పట్టుకుంటాడు, పట్టుకోకపోతే పట్టుకోడు. కొన్ని నీళ్ళు పాడైపోతుంటాయి, కొన్ని నీళ్ళు వీడే పాడు చేసుకుంటాడు. కానీ నీళ్ళ ధర్మం ఏంటంటే అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. సూర్యుడి తాలూకు ధర్మం ఏంటంటే అది అలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ లైట్ అంతా మనకి ఇస్తూ ఉంటాడు. తలుపులు తీసుకుంటామా తీసుకోపోమా అనేటటువంటిది అది మనల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవన్నీ కూడా మనకి సేవ చేస్తున్నాయి. వాటికి అవి సేవ కాదు. సూర్యుడికి ఆయన వేడిగా ఉంటే ఆయన ఎప్పుడో మాడిపోయి ఉండేవాడు. అగ్నికి అగ్ని వేడిగా ఉంటే అగ్ని అసలు ప్రజ్వరలేదు కదా, ఆరిపోతుంది. ఐస్ ముక్క చల్లగా ఉంటే ఐస్ ముక్క చల్లగా ఉండదు, తట్టుకోలేదు. ఐస్ ముక్క చల్లగా ఉండదు. అవి వాటి కోసం, వాటి స్వప్రయోజనాల కోసం ప్రకృతిలో సృష్టించబడేవి కాదు. అవి పరహితం గురించి, ఈ జీవులను రక్షించడం గురించి, పోషించడం గురించి భగవంతుడు సృష్టించబడ్డాయి. మనకు కూడా అదే యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి.
అప్పుడే సన్ ఆఫ్ గాడ్ అవుతాం మనం. గుర్తుపెట్టుకోండి. మన టార్గెట్ సన్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడి సృష్టిలో దేవతలు కానీ, గ్రహాలు కానీ, రాశులు కానీ, నక్షత్రాలు కానీ, పంచభూతాలు కానీ, చెట్లు కానీ, పుట్టలు కానీ ఏవైనా సరే ఎందుకు సృష్టించబడ్డాయి అవన్నీ కూడా? ఏ జీవులైతే సృష్టించబడ్డారో వాళ్ళ 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 పోషణ గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్ళ జీవనం గురించి సృష్టించబడ్డాయి అవి. మనం కూడా అట్లాగే సృష్టించబడ్డామని చెప్పి గుర్తుపెట్టుకుని, మన కర్తవ్యాన్ని మనం తెలుసుకుని, మన బాధ్యతలను మనం తెలుసుకుని, నిస్వార్థంగా, నిష్కల్మషంగా, నిర్మోహంతో, నిశ్చలత్వంతో మన పాత్రని ఈ భూగోళం మీద సక్రమంగా నిర్వర్తించడానికి కావాల్సినటువంటి ధీశక్తిని, అంటే సంకల్ప శక్తిని, ప్రేమని, ఆ బాధ్యతాయుతమైన ఆలోచనల్ని, ప్రవర్తనని మనకు కలిగించడం గురించే మనం ధ్యానం చేసుకున్నప్పుడు ధ్యానంలోంచి పుట్టేటువంటి శక్తి మనని అలా నడిపించడానికి అది పనికి రావాలి. అది ఈ మార్గానికి సంబంధించినటువంటి టీచింగ్ ఎలాగ ఉంటుంది. ధ్యానం చేసుకుంటే అవి ఇవి కనిపిస్తాయి, అవన్నీ దానికి పరమ గురువులకి ఏం సంబంధం లేదు. పరమ గురువులకు కావాల్సింది నీ వల్ల ప్రపంచానికి ఏదైనా మంచి జరుగుతున్నదా? ప్రపంచానికి ఏదైనా ఒక మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు నిస్వార్థంగా చేస్తున్నావా? ఏదైనా ఆశించి నువ్వు చేస్తున్నావా? ప్రపంచానికి మంచి జరుగుతుంది, ఎలాగో జరుగుతుంది, నువ్వు చేయి పని ఇంకొకటి చేస్తాడు. అదేదో నువ్వే చెయ్యి. చేసేటప్పుడు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా చెయ్యి, యజ్ఞార్థమైన బుద్ధితో చేస్తుమా అని చెప్తారు పరమ గురువులు. దానికి ఈ మెడిటేషన్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. మా సికే గారి తాలూకు సోదర బృందంలో, శిష్య బృందంలో అందరూ కూడా ఇట్లాంటి టీచింగ్స్తోనే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తారు. ఈ సౌండ్ అండ్ కలర్ లెక్చర్స్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు లాస్ట్ లెక్చర్ హీలింగ్ మీద నేను మాట్లాడతాను. ఇవన్నీ చాలా వరకు మీకు నేను చెప్పినవే. టాపిక్గా నేను ఎప్పుడు చెప్పలేదు మీకు. నేను అన్నీ నా లెక్చర్స్లో కలిపి చెప్పేస్తూ ఉంటాను. నేను విడదీసి చెప్తున్నాను. ఆ హీలింగ్ గురించి చెప్పినప్పుడు జూమ్ అనేటటువంటి శబ్దం గురించి కూడా నేను మీకు రేపు చెప్తాను. మళ్ళీ నేను చెప్తున్నాను, అన్ని మెడిటేషన్స్, అన్ని ప్రాణాయామాలు అన్నీ ఒకేసారి చేద్దామని అనుకోబోకండి. కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలాగే మార్చి 21 నుంచి 28 వరకు 7 days పాటు ఇలాగే ఇంకో సెషన్ మనం చెప్పుకుందాము. దానికి 1 year ప్రిపరేషన్ కావాలి ఖచ్చితంగా. మీరు ఆ ప్రిపరేషన్ మీరు చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటూ, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.